పూర్ణిమ గారికి మేము కాంటాక్ట్ అయ్యాము. లైక్ ఇంటర్వ్యూ కోసం మా ఛానల్ నుంచి పూర్ణిమ గారికి కాంటాక్ట్ అయ్యారండి. సో తను కాల్ లిఫ్ట్ చేయలేదు, వేరే వాళ్ళు ఎవరో లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకొకరి కాంటాక్ట్ ఇచ్చారు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సమ్ ఆఫ్ ఛానల్స్తో మేము టైఅప్ అయి ఉన్నామండి, అంటే అందరికి మేము ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, కొన్ని ఛానల్స్కి మాత్రమే మేము టైఅప్ ఉన్నాము అని చెప్పేసి. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, కొన్ని ఛానల్స్ అంటే 1, 1, 2 ఈ 2 ఛానల్స్ మాత్రమే వీళ్ళు టైఅప్ ఉన్నారంట, వాటికి మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారంట. ఎందుకు వాటికి మాత్రమే ఇస్తారు? ఒక దగ్గర స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి ఒకరి మీద మీరు ఎలిగేషన్స్ ఏదైతే వేసినప్పుడు మీరు ఎంచుకున్న ఒక 1, 2 ఛానల్స్కి మాత్రమే ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తారు? అంటే మీరు తోడు దొంగలందరూ ఒకే చోట అన్నట్టుగా ఈ వర్డ్ నేను యూజ్ చేస్తున్నా అని చెప్పేసి మీరు ఫీల్ అయినా పర్లేదండి, నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటాయి. సో ఎందుకు మీరు ఆ 1, 2 ఛానల్స్కి మాత్రమే ఎందుకు మీరు ఇంటర్వ్యూలు ఇస్తారు? ఎందుకు మీరు హెచ్కే మీద దుమ్మెత్తి పోస్తారు అని చెప్పేసి నేను అడుగుతున్నా ఈరోజు. అంటే దానికి సపోర్ట్ అంటే నేను దానికి సపోర్ట్ కాదు, దీనికి సపోర్ట్ కాదు, నాకు ఇద్దరు తెలీదు, ఓకేనా? సో నేను జనాల తరపు నుంచి నేను మాట్లాడుతున్నా, జనాల తరపు నుంచి నేను వాయిస్ రేజ్ చేస్తున్నా. పూర్ణిమ గారు ఎందుకు 1, 2 ఛానల్స్కి మాత్రమే కూర్చొని మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తారు, ఇలాంటివి చెప్తారు?